హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామా సైన్స్ వరల్డ్. సో మనం యు ఆర్ ద ప్లాసిబో అన్న పుస్తకాల నుంచి కొన్ని పాయింట్స్ మనం సేకరించుకొని దాన్ని డిస్కస్ చేస్తున్నాం. మానవుడు తన నిజమైన శక్తిని తన నమ్మకాలతోనే పరిమితం చేసుకుంటున్నాడు. అంటే మనలో ఉన్న శక్తి మన నమ్మకాల ద్వారానే. మనం ఏం నమ్ముతున్నాము? విజయవంతమైన వ్యక్తులము, ఆనందభరితమైన వ్యక్తులము, అన్ని విధాలుగా సహకారం అందించే మనం అనుకుంటున్నాం. సో అట్లా మన నమ్మకాలకు అనుసరించి మన శక్తి పరిమితం అవుతుంది. నేను మారలేను అనే నమ్మకంతో ఉంటే ఎంత ఛాన్స్ వచ్చినా మీరు మారరు. అంటే మనం మారగలము. పెర్సెప్షన్ అనేది ఒక ఫిల్టర్, నిజాన్ని కాదు మీరు చేసే దాన్ని చూపుతుంది. సో నమ్మకమును మార్చిన ప్రతిసారి కొత్త కెమికల్స్ మెదడులో విడుదలవుతాయి అన్నమాట. పాత నమ్మకాలపై బేస్ అయిన మనస్సు, శరీరము కొత్త మార్గంలో ప్రతిస్పందించాలంటే కాలం పడుతుంది. మీరు గతంలో ఎవరో అనే భావనను విడిచిపెట్టి కొత్తగా బతకాలి. అన్నమాట. సో పెర్సెప్షన్ అంటే మనం అర్థం చేసుకునే విధానం మారినప్పుడు శరీరం బలంగా పాత ప్యాటర్న్స్కు వెనక్కి లాగుతుంది, రెసిస్ట్ చేస్తుంది. ఇది ఓవర్కమ్ చేయాలి అంటే జాగ్రత్తగా ధ్యానంలో స్థిరంగా ఉండాలన్నమాట. మిమ్మల్ని మీరు దృఢంగా ఊహించుకోండి, నమ్మకం బలపడుతుంది అనమాట. సో మనల్ని మనం ఉన్నతంగా ఊహించుకోవాలి. అంటే ఆరోగ్యవంతులుగా, శక్తివంతులుగా, ఆనందవంతులుగా మనం చక్కగా ఇప్పుడు మాట్లాడాలి గురించి చాలా బాగా మాట్లాడుతున్నట్టుగా. సో ఆరోగ్యం గురించి చాలా ఆరోగ్యంగా ఉన్నట్టుగా. సో డబ్బులు పుష్కలంగా మన జోబిలోను, మన బ్యాగ్లోను, మన ఇంట్లోను సో చక్కగా చాలామందిలో ఉన్నట్టుగా. అట్లా మనకి బాగున్నట్టే ఆరోగ్యం బాగుంది అంటే శక్తి బాగుంది, ఆరోగ్యంగా ఉన్నాము అన్న రీతిలోనే మనం ఏం చేయాలంటే మనం ఊహించుకోవాలన్నమాట. మిమ్మల్ని మీరు దృఢంగా ఊహించుకోండి, నమ్మకం బలపడుతుంది అనమాట. సో మరొకసారి ఈ విషయాన్ని డిస్కస్ చేద్దాం. మానవుడు తన నిజమైన శక్తిని తన నమ్మకాలతోనే పరిమితం చేసుకుంటున్నాడు. నేను మారలేను అనే నమ్మకంతో ఉంటే ఎంత ఛాన్స్ వచ్చినా మారరు. సో పెర్సెప్షన్ అనేది ఒక ఫిల్టర్, నిజాన్ని కాదు మీరు చేసే దాన్ని చూపుతుంది. సో నమ్మకం మారిన ప్రతిసారి కొత్త కెమికల్స్ విడుదలవుతాయి. పాత నమ్మకాలపై బేస్ అయిన మనస్సు, శరీరం కొత్త మార్గంలో ప్రతిస్పందించాలంటే కాలం పడుతుంది అనమాట. ఓకే, మీరు గతంలో ఎవరో అనే భావనను విడిచిపెట్టి కొత్తగా బతకాలి. సో పర్సెప్షన్ మారినప్పుడు శరీరం బలంగా పాత ప్యాటర్న్స్కి వెనక్కి లాగుతూ ఉంటుంది అనమాట, రెసిస్ట్ చేస్తుంది. కొత్తగా మారాలి అనుకున్నప్పుడు అంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను అనే నేను చెయ్యగలను అన్నారనుకోండి, ఎస్ నేను చేయగలను అది చాలాసార్లు అనాలి. ఇది ఓవర్కమ్ చేయాలి అంటే జాగ్రత్తగా ధ్యానంలో స్థిరంగా ఉండాలి. మిమ్మల్ని మీరు దృఢంగా ఊహించుకోండి, నమ్మకం బలపడుతుంది. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.